అయిపోయారు. ఇంకా ఒక బాల్ ఉండంగానే ఆల్అవుట్ అయిపోయారు. ఇంకా ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఎంఐ అయితే టార్గెట్ చూసినప్పుడు ఈజీగానే అనిపించింది వాళ్ళకి. ఈజీగానే గెలుస్తారనిపించింది. కానీ ఇషాంత్ కిషన్, రోహిత్ శర్మ, నమదీరు వరుసగా వికెట్లు అయితే కోల్పోయారు. ఆ తర్వాత తిలక్ వర్మ ఎవరు నిలబడలేదు. ఒక సూర్యకుమార్ యాదవ్ ఒక ఎండ్లో ఉన్నాడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హార్దిక్ పాండే కావచ్చు, లేకుంటే ఇంకందరూ టిమ్ డేవిడ్ కూడా చిన్న క్యామియో ఆడాడు 20 బాల్ 24. అంతకుమించి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే రాలేదు. దాని కారణంగా అయితే ఎంఐ అయితే దారుణమైన పరాజయం చూసింది. ఎందుకంటే 169 టార్గెట్కే 24 పరుగుల విజయం అంటే మంచి విజయమే. అలానే కేకేఆర్ కూడా ఇది ఒక మంచి విజయం అవసరమైంది. ఎందుకంటే ఈ విజయంతో అయితే వాళ్ళు మంచిగా సాలిడ్గా అయితే టేబుల్కి అయితే మంచిగా సాలిడ్గా నిలబెట్టగలిగారు వాళ్ళైతే. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలుపు అవసరం. ఎందుకంటే కింద ఈ మ్యాచ్ ఓడిపోతే 12 పాయింట్ల దగ్గర ఉంటారు 11 మ్యాచ్లకి. ఆ తర్వాత ఎల్ఎస్జీ కావచ్చు, ఎస్ఆర్హెచ్ కావచ్చు, సిఎస్కే, డీసీ ఈ రేస్లో గట్టిగా నిలబడి ఉన్నాయి. కొంచెం ఒక మ్యాచ్ ఓడిపోతారు, వాళ్ళు కూడా టైట్ సిచ్యువేషన్ అవుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ గెలవడంతో ఒక్క మ్యాచ్ 2 మ్యాచ్లు గెలిస్తే సునాయాసంగా వాళ్ళు క్వాలిఫై అయిపోతారు.